హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఇప్పుడు మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంటంటే టీచర్స్ అన్నారు. ఎందుకు? టీచర్లందరికీ డిఏలు అరియర్స్ సరిగా వేయట్లేదు, దాని ద్వారా వాళ్ళకు కోపోద్రిక్తులయ్యి మేము రోడ్ల మీదకి ఎక్కి టీచర్లంతా కలిసి జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్గా బుద్ధి చెప్పారంటూ కొంతమంది మాట్లాడుతూ నేను విన్నా. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అంత మోసం చేశారా అంటే కానే కాదు. కానీ టీచర్లు గతంలో మన చిన్నప్పుడు, అంటే నా చిన్నతనం కన్నా అంతకుముందు, బతకలేక బడిపంతులంటూ బడిపంతులకి కనీసం శాలరీస్ కూడా 6 నెలలకో 7 నెలలకో సంవత్సరానికో పడేవి. అటువంటి బ్రతుకులు ఇప్పుడు టెన్షన్గా టైం టు టైం ఒక్కొక్కరికి స్టార్టింగ్ 30,000 దగ్గర నుంచి 1,00,000 వరకు శాలరీస్ ఉన్నాయి. వాళ్ళకి సంవత్సరం పెంచుకుంటూ పోకపోతే వాళ్ళ మనసులు నిండవు, వాళ్ళ కడుపులు నిండవు, వాళ్ళ ఖజానాలు నిండవు. పోనీ వీళ్ళు ఏమైనా సిన్సియర్గా పనిచేస్తారా అంటే అంత సిన్సియర్గా పనిచేస్తే గవర్నమెంట్ కాలేజీలో ర్యాంకులు ఎందుకు రావట్లేదు? గవర్నమెంట్ కాలేజీలో ప్రైవేట్ కాలేజీలకు పోటీగా ఎందుకు వెళ్ళట్లేదు? మళ్ళీ ప్రైవేట్ కాలేజీలతో పోల్చుకుంటే గవర్నమెంట్ కాలేజీలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. డిగ్రీలు కంప్లీట్ చేసి, పీజీలు కంప్లీట్ చేసి, డిఎస్సీలు రాసి, అసలు టీచర్ ట్రైనింగ్ కోర్సులు ఏవో చేసి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకొని అన్ని సెలక్షన్ ప్రాసెస్లో వచ్చి వాళ్ళు అక్కడ నుంచి ఉంటారు. నుంచినప్పుడు ఏమవుతుంది? అబ్బో వీళ్ళురా సూపర్ టీచర్లు అనుకుంటాం. కానీ గవర్నమెంట్ టీచర్లు ఏం చేస్తారు? చివరికి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్లో చేర్పించే దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషన్ మన ఆంధ్రప్రదేశ్లో కాదు, టోటల్ ఇండియాలోనే ఉంది. అంటే వాళ్ళు ప్రైవేట్ టీచర్లు ఏంటి, 10th ఇంటర్ అయిపోతే కొట్టిందే కొట్టుడు, ముద్దు కొట్టుడు, చదివావా, బట్టి పట్టావా, అప్పచెప్పావా, కానీ రిజల్ట్స్ వస్తాయి బట్టి పట్టిన దానికి. సో క్వాలిఫైడ్ టీచర్స్ తీసుకెళ్ళి ప్రైవేట్ కాలేజెస్లో, ప్రైవేట్ స్కూల్స్లో పిల్లల్ని వేయటం వెనక అదనమాట. వాళ్ళపైన వాళ్ళకే నమ్మకం లేదు. అంత దరిద్రమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. అయితే టీఏడిఏలో వేస్తున్నారా లేదా అంటే దానిపైన ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని రాసింది. దానికి కార్మూరు వెంకట్ గారు పూర్తి స్థాయిలో విశ్లేషణ ఇస్తున్నారు. ఒకసారి చూడండి. 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న ఉద్యోగస్తులకి 11 డిఏలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు గురివెందగిందంట. మరి అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఒక్క డిఏ కూడా ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏ కింద అవుతాడు? రాధాకృష్ణ గారు అదే బూతికిట్టు అధికారంలో 10 రోజుల్లోనే ఏదైతే 27% ఐఆర్ ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గురివింద అయితే, మరి 16 నెలలైనా ఐఆర్ ఇవ్వనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ కింద అవుతాడు? అధికారంలో ఉన్నప్పుడు పిఆర్సీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గురివింద అయితే, ఇప్పటి వరకు పిఆర్సీకి కనీసం చైర్మన్ కూడా నియమించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ కింద అవుతాడు? రాయాలి కదా, అది రాస్తే బాగుంటది కదా బూతికిట్టు. ఉద్యోగస్తులు కూడా దయచేసి గమనించాలి. ఆంధ్రజ్యోతో, ఈనాడు లాంటి మారీచ పత్రికలు రాసేటటువంటి రాతలను నమ్మితే నట్టేట మునుగుతారనేది క్లియర్. సో ఇంత క్లియర్గా ఏం చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది క్రిస్టల్ క్లియర్గా మనకు అర్థమయ్యేలా చెప్పారు. వీళ్ళకి డిఏలు రావట్లేదంటే అది మళ్ళీ ఏదో నేను చెప్పాను లేకపోతే ఏం చెప్పాడనే కాదు. డిఏ రావట్లేదంటూ ఒక స్కూల్ టీచర్ పాడిన ఒక పాట ఇప్పుడు మీకు వినిపిస్తా, చూడండి. అద్భుతంగా ఉంటుంది పాట. దయచేసి ఒకసారి ఈ పాట వినండి. డిఏ డిఏ మా డిఏ డిఏ ఒక్కసారి రావా, వచ్చి కలిసిపోవా, 1 2 3 4 నేడు ఓ డిఏ డిఏ మా డిఏ డిఏ. నిప్పులాంటి మనిషి ముఖ్యమంత్రి అయ్యారు, వేతన జీవుల వేత్తలు ఎందుకో విడిచారు. బోలెడన్ని మాటల ఆశలెన్నో చూపారు, కాలమెంత గడచినా
ఒక్కడియే ఇవ్వరు. ఉద్యోగుల బకాయిలు ఎప్పుడిస్తారో, అయ్యారు పిఆర్సి ఇస్తారో ఎవ్వరో. ఆడిన మాట తప్పుట పాడిగాదు పాలకులకు, రాజనీతి విడుచుట తగదు నాయకులకు. గతకాలము వాడిలా కావద్దు మీరు, ఓ డిఏ మాడిఏ. ఒక్కసారి రావా వచ్చి కలిసిపోవా, ఒకటా రెండా రెండా మూడా మూడా నాలుగయ్యే నేడు, ఓ డిఏ మాడిఏ. విన్నారు కదా. సో సిచ్యువేషన్ ఏంటి ఇక్కడ? సిచ్యువేషన్ ఏంటి? నమ్మిన చంద్రబాబు నాయుడు గారు టీచర్లని, వాళ్ళకి రావాల్సిన డిఏల్ని, ఐఆర్లని అన్నిటినీ నట్టేట వదిలేసి మాటలతో పబ్బం గడుపుకొని వెళ్ళిపోయారు. ఈ విషయం అంతా గవర్నమెంట్ టీచర్లకి తెలుసు. అయినా కూడా నోరెత్తి మాట్లాడే దమ్ము ధైర్యం ఒక్కడికి కూడా లేదు. ఏమన్నా అంటే లోకేష్ గారు మొన్న టీచర్లతో వాగ్వివాదం చేస్తూ నేనెక్కడ చెప్పా, నేను చెప్పలా అది అని డైరెక్ట్గా వాళ్ళ మొహం మీదే చెప్తే వాళ్ళు బయటకు వచ్చి ఆయన చెప్పి కూడా చెప్పలేదంటున్నారు, ఇది ఎక్కడ న్యాయం అంటూ అడిగిన సందర్భం కూడా గతంలో నేను చూసా. ఆ వీడియో దొరికితే మీకు పెడతా, లేదంటే ఇప్పుడు దొరికినా దాన్ని రిమైండ్ చేస్తాం మీకు. సో ఓవరాల్గా కాలేజీ, స్కూల్స్, టీచర్ల బ్రతుకులు ఇవి. వాళ్ళకి డిఏ లేవు, ఐఆర్లు లేవు, ఏమీ లేవు. చివరికి వాళ్ళు పాత పాటే అందుకోవటమే. గతంలో పాడారు పాట రోడ్డు మీద, ఆ పాటలు పాడుకుంటూ అలాగే వెళ్ళిపోవటమే. అర్థమైంది కదా. చెప్పింది చేయటం మా చంద్రబాబు నాయుడు గారికి తెలియదు, చెయ్యంది చెప్పటం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. ఇదే నాకు తెలిసింది. ఎందుకంటే ఆయన 3 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశాడో, స్కూల్ని ఎంత మార్చాడో, ఇంగ్లీష్ మీడియాన్ని ఎంత బాగా ప్రమోట్ చేశాడో మనందరికీ తెలుసు కదా. సో దెన్ మంచి వైపే ఉందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.